గోకులంలో ప్రతి ఏటా ఇంద్రయాగము చేసేడివారు. యజ్ఞములు కృతజ్ఞత సాధనములు. ఇంత సంపదనిచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రజలు ఇంద్రపూజకు సిద్ధపడిరి. పరమాత్మ అయిన కృష్ణుడు ఇంద్రపూజ వద్దు, మనకు ఇంతటి సంపదను ఇచ్చినది గోవర్ధనగిరి ప్రకృతి కనుక ప్రకృతి పూజ చేసి కృతజ్ఞతలు చెప్పండి అని అన్నాడు. ఆ రోజే పరమాత్మ ప్రకృతిని ఆరాధించమన్నాడు. వేదకాలంలో కూడా మనకి ప్రకృతి ఆరాధన కానవస్తూ ఉంటుంది. భూమి పూజ, నీటి పూజ, అలాగనే వాయు పూజ, అన్ని పూజలు కూడా మనకి వేదకాలంలో కనపడుతూ ఉన్నాయి. మరి వేదకాలం నాటి వాడే అయిన పరమాత్మ అయిన కృష్ణుడు సామవేదముతో సమానమైన తండ్రి ఏ పూజ చేయమన్నాడు ప్రజలందరినీ కూడా? ఇంద్రుని యొక్క పూజ వద్దు. ఈ సంవత్సరం గోవర్ధనగిరి మనకి గోవులకు కావలసిన పచ్చటి బయళ్ళని ఇచ్చినది, సంపదను ఇచ్చినది కనుక మనందరము కూడా గోవర్ధనగిరి పూజ చేసి ప్రకృతి మనకెంతో సాయపడినందుకు ప్రకృతిని గౌరవిద్దామని ఆనాడే పర్యావరణ స్పృహతో పరమాత్మ మాట్లాడినట్లుగా మనకి కనబడుతూ ఉన్నది. ప్రజలంతా అటులనే పరమాత్మ మాట విని గోవర్ధనగిరిని పూజించిరి. దానికి కోపించిన ఇంద్రుడు ప్రచండమైన వాన కురిపించి గోకుల వాసులను చిన్నాభిన్నము చేశాడు. వారు అంతా కష్టములో ఉన్నారు. అప్పుడు పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికిన వేలితో పైకి లేపి దానిని గొడుగుగా పట్టుకుని తన చేతినే వేలినే మరి గొడుగు కర్రగా ఉపయోగించి మరి గోకులములో ఉన్న జీవరాశిని అంతటిని, ప్రజలను, గోకుల వృద్ధులను, బాలులను, చంటి పిల్లలను, అలాగుననే ఆవులను, గోవులను, సస్య సంపదనంతటినీ కూడా ఆ గోవర్ధనగిరి పర్వతము కింద ఉంచి సంరక్షించాడు. అన్ని ప్రాణులు కూడా పరమాత్మ పాదాల చెంత ఉండి రక్షణ పొందినవి. అప్పుడు కృష్ణుని వయసు 7 ఏండ్లు. అలాగుననే జడివాన కురిసిన సమయము కూడా 7 రాత్రులు 7 పగలు. ఆ 7 రాత్రులు 7 పగళ్ళు కూడా పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు మరి పర్వతాన్ని పట్టుకొని ప్రజలందరినీ సంరక్షించాడు. ఆ పరమాత్మ మాట విని వారు ఆ పూజ చేశారు కనుక ఆ పరమాత్మయే వారిని రక్షించు. ఈరోజు నీవు నేను కూడా పరమాత్మ మాట వింటే కష్టము నుంచి రక్షించబడతాం, దుఃఖము నుంచి రక్షించబడతాం, వేదన నుంచి రక్షించబడతాం. ఎప్పుడూ పరమాత్మ యొక్క మాట విన్నప్పుడు. అంతేకాని లోకం